హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్న ఆ గెస్ట్ ఎవరో కాదు, ఫోక్ సింగర్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటది. రషీద్ అండ్ సమీరా ఇద్దరితోని ఉన్నాము ఇవాళ మన స్టూడియోలో. ఓకే, ఇద్దరు కలిసి ఒక పాట పాడండి. మీ ఇద్దరం కలిసి డ్యూయట్ సాంగ్. ఆ డ్యూయట్ సాంగ్ పాడండి. ఏంటిది? అదా అదొద్దు. పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది. ఏం చదువుకున్నాము సమీరా మీరు? మా పేరెంట్స్ నా మదర్ 10th లో చనిపోయారు. రషీద్లో నచ్చింది ఏంటమ్మా సమీరా? వంకాయ కూర. ఒకసారి కారం వేసిందంటే 3-4 చెంచాలు వేసేసింది కారం. అందరిని ఇట్లా దగ్గరికి తెచ్చుకున్న రషీద్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది. పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది. పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది. తన లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీరు హాయాలో కంటే నమస్తే పెట్టుడే మంచిది. సమీర్, ఇట్లా ఉన్నప్పుడు బ్లైండ్ ఉన్నప్పుడు అంటే నువ్వు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నావు. ఒక రషీద్ అంటే యూట్యూబ్లో కానీ అందరికీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఆంధ్ర అందరు తెలుసు దాదాపు. అంటే చిన్నప్పుడు నీకు హేళన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? బాధపడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అంటే ఎందుకు బ్లైండ్ వాళ్ళకి స్టడీస్, ఎందుకు బ్లైండ్ వాళ్ళకి ఒక లైఫ్ అన్నట్టుగా వద్దనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా డాడీ వాళ్ళు ఏం వద్దు, దేవుడిచ్చిన సంతానమే మా బిడ్డ, మేము ఎందుకు అట్లా వద్దనుకోవాలి అని చెప్పేసి మా డాడీ వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్లో చాలా వద్దన్నారు. ప్రతి విషయంలో మా డాడీ నాతోటి తోడుగుండేవాళ్ళు. మా డాడీకి నేను ఒక సింగర్ అవ్వాలనే ఆశ ఉండేది. మా డాడీ ప్లేస్లో మళ్ళీ నాకు దొరికిందంటే మనోధైర్య సంస్థ. నేను డెలివరీ టైంలో అట్లాంటి టైంలో నాకు నా పేరెంట్స్ అంటే మా అన్నయ్య వాళ్ళకి ఇట్లా ఎవ్వరు తోడలేరు. ఈ మనోధైర్య సంస్థ నడిపిస్తున్న చందు అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నా డెలివరీ టైంలో చాలా అంటే చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎవ్వరు ఒక మదర్ ఉండాలంటారు. ఆ టైంలో వాళ్ళే నాకు మదర్గా ఇక్కడే హైదరాబాద్లో డెలివరీ చేయించారు. నా బిడ్డ ఫస్ట్ బర్త్డే కూడా అక్కడే చేసుకున్నాం. చాలా హ్యాపీ. ఆ విషయంలోనైతే వాళ్ళు దొరికిర్రు. అది ఇంకా ఏమో దేవుడు డాడీ వాళ్ళు లేనందుకే వాళ్ళని ఇచ్చిండేమో అనిపిస్తుంది. ఎంతమంది మీరు అన్నదమ్ములు? నేను అన్నయ్య. మీరు అన్నయ్య పట్టించుకోడా? అంటే ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళదే. ఏం చేస్తుంటాడు అన్నయ్య? కాంప్లెక్స్లో పనిచేస్తారు. ఓకే. రషీద్ మీరమ్మా? నాకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. అక్కకు మ్యారేజ్ అయిపోయింది. అక్కకు 4 పిల్లలు, 2 కొడుకులు, బిడ్డలు. ఓకే. నాకు పాప, తమ్ముడు చిన్నోడు. ఓకే. నువ్వు చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? నాకు చాలా ఉన్నాయి. అంటే నేను అసలు పాడతా అనుకోలేదు. నాకు అసలు ఏదో ఉంటే అందరితో పాటు నేను కూడా అంతే స్టడీ చేస్తున్నా. కానీ నా స్టడీ నాకు అది ఏం చెప్పాలంటే పెద్ద గాడ్ గిఫ్ట్ నాకు మా స్కూల్. ఎందుకంటే నా స్కూల్ నా గురువుని ఇచ్చింది. ఒకరోజు ఇట్లనే నేను మామూలుగా పాడతా అనే విషయం మామూలుగా ఎవరికి తెలియదు, కానీ కాంపిటీషన్స్ పెడతారు కదా స్కూల్లో. సో ఆ కాంపిటీషన్స్లో బయట నుంచి వచ్చారు. బయట నుంచి వచ్చిన అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి కొంతమంది వచ్చిర్రు. ఆ వచ్చిన దాంట్లోనే మా సార్ కూడా ఉన్నారు. ఒక పాట నాకు ఈ అబ్బాయి వాయిస్ బాగుంది అని చెప్పి ఏదో ఒక పాట ట్రై చేయించారు అందరినీ. అందరిలో నేను బాగా పాడినా. సో నచ్చింది ఆయనకు. నచ్చి ఇంకా ఆయన కంటిన్యూగా నా కోసం రావడం, మా స్కూల్కి స్పెషల్గా నా కోసం టైం తీసుకొని రావడం. ఆయన ఎంప్లాయీ, నిజామాబాద్లో కల్చరల్ కోఆర్డినేటర్. ఆయన డిస్ట్రిక్ట్ కల్చరల్ కోఆర్డినేటర్. సో ఆయన నా కోసం స్పెషల్గా టైం తీసుకొని రావడం, ఫోక్ సాంగ్స్ నేర్పించడం. ఈ అబ్బాయికి ఫోక్ సాంగ్స్ కరెక్ట్గా సూట్ అవుతాయి అని చెప్పి చేయించడం. మామూలుగా స్టేజ్ షోస్ చేయించేవాడు. తర్వాత ఆయన రేలాకి ఆయనే తీసుకెళ్లారు నాకు. సో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అప్పటి వరకు నా లైఫ్ వేరు, అప్పుడు ఒకరి చేతిలో ఉన్నా నేను. కానీ ఇంకా మాకంటూ ఇండిపెండెన్స్ ఏర్పడిన తర్వాత మేమిద్దరమే, ఇంకా మేము ఎక్కడా లేకుండా అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని చెప్పి మమ్మల్ని వదిలేసారు మా పేరెంట్స్ కూడా కొన్ని రోజులు. సో అప్పుడు మాకు చాలా ఇబ్బంది పడుతున్న టైంలో సమీరా చెప్పిన మనోధైర్య సంస్థ చదువు అన్న వాళ్ళు, అట్లనే వాళ్ళ పేరెంట్స్ జ్యోతి,
అండ్ శ్రీనివాస్ అంకుల్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని చేరదీసి ఈరోజు మా పాప మేము అని చెప్పుకుంటున్నామంటే కరెక్ట్గా మాకు పునర్జన్మనిచ్చింది మనోధైర్య సంస్థ. ఎందుకంటే డెలివరీ టైంలో పాపకి నాకు ఇద్దరికి ప్రాబ్లమే అన్నారు. ఓ, వాళ్ళు ఫస్ట్ నన్ను హాస్పిటల్లో చూపిస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది ఇట్లుంటే అని అంటే కరెక్ట్ ఫుడ్ కరెక్ట్ టైంకి అన్ని ఒక మదర్ లాగా ఫుడ్ని అందించి డెలివరీ అయ్యి నేను కరెక్ట్గా బయటికి వచ్చేదాకా కూడా అసలు గ్యారంటీ లేకుండే. గాడ్ గిఫ్ట్ డాక్టర్ కూడా బడంపేటలో డాక్టర్ ప్రత్యూష హాస్పిటల్ మాకు 1 రూపీ కూడా చార్జ్ చేయలేదు. అది కూడా సిజేరియన్. బయట నుంచి వచ్చిన సిజేరియన్ చేసే వాళ్ళకి కూడా ఆవిడ తనే ఇచ్చుకున్నారు. సూపర్ అండి. అది వాళ్ళే పే చేసుకొని మొత్తం అంతా కరెక్ట్. ఇప్పటికి కూడా సమీరా పోతే ఇన్స్టిట్యూట్ లో ఎవరు పోయినా గానీ మేము ఆ డాక్టర్ ఫ్రీ ఫ్రీగా చూస్తారు అక్కడ. అంటే మా మనోధైర్య సంస్థ నుంచి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి ఫ్రీగా చూస్తారు. సూపర్ అండి. ఓకే, పాప ఓకేనా అన్ని? పాప చాలా ఆ విషయంలో మాకు చాలా మంది భయపట్టించారు, కానీ ఆ టైంలో ధైర్యం ఇచ్చింది ప్రత్యూష మేడం, డాక్టర్ ప్రత్యూష ఇక్కడ బడంపేటలో ఉంటారు. అప్పటి నుంచి మాకు ప్రాబ్లమ్స్ మొదలు. మీరు బ్లైండ్స్ కదా, మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, మీరు పెళ్లి చేసుకుని చాలా తప్పు చేసిర్రు, పెళ్ళే ఒకటి అనుకుంటే మేము ఒకనికి పిల్లలు ఒకటి. చాలా అంటే చాలా. ఇప్పుడు మేము చాలా గర్వంగా ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే మేము నిజంగా ఒక మంచి స్టేజ్ లో ఉన్నాం. ఇబ్బంది పడ్డాం, కష్టాలు పడ్డాం, చాలా అంటే చాలా. ఒకనొక టైంలో చనిపోవాలి అనిపించేంత కష్టం వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఒక స్టేజ్ లో ఉన్నామంటే దానికి దేవుడు మాకు ఏదో ఒక దారి చూపిస్తున్నాడు అని అర్థంతో, అందుకే కష్టం వచ్చినా సరే భయపడొద్దని ఇప్పటి నుంచి ఎప్పుడో ఫిక్స్ అయినాం పాప వచ్చినాక. అది తప్పు కదా, బ్లైండ్ పిల్లలు పుట్టాలంటే కూడా అది కష్టం కదా. అది అందరూ అదే అనుకున్నారు, కానీ నిజంగా మా పాప పుట్టి వాళ్ళ నాన్నకి జాబ్ తీసుకొచ్చింది, మాకు వెలుగు తీసుకొచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. జాబ్ ఎలా వచ్చింది మీకు? పాప పుట్టినరోజే. అంటే నేను తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 2008-9 నుంచి చేస్తున్నా. సో అప్పుడు నాకు ఏజ్ లేదు. సో తర్వాత లిస్ట్ లో నా పేరు వచ్చింది. కరెక్ట్ పాప పుట్టినరోజే నాకు లెటర్ అపాయింట్ అయింది. ఓ సూపర్. ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యి 4 years అవుతుంది. అంటే ఆగస్ట్ లో 2022 లో పాప పుట్టింది. మే 13th కి నా లెటర్ ప్రింట్ అయింది. ఆగస్ట్ లో నా దగ్గరకు వచ్చింది. కవర్ పేజ్ మీద చూస్తే అది ఎప్పుడు అంటే ఉంటది కదా, ఎప్పుడు ప్రింట్ అయింది లెటర్, ఎప్పుడు అపాయింట్ అయింది అనేది చూసి అందరూ ఇట్లా షాక్ అయ్యారు. ఇది కరెక్ట్ గా నీకు పుట్టగానే జాబ్ తీసుకొచ్చింది నీకు అని. ఓకే.